నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు ఏర్పాటుకు కృషి చేయాలి. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. ప్రస్తుత ఎమ్మెల్యేని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్. ఉద్రిక్తతకు దారితీసిన బసంతనగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై నిర్మించిన రోడ్లను వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ చేపట్టిన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి. బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ డిమాండ్. ఇంగ్లాండ్ గాని ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అండర్ మేనేజర్ భరత్ ను బదిలీ చేయాలంటూ ఆర్జీవన్ జీఎం సమక్షంలో ధర్నాకు దిగిన 2 ఇంగ్లాండ్ గని కార్మికులు. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలను జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు. సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ పోస్టర్ ను ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రాజారావు. రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు ఏర్పాటుకు కృషి చేయాలని, తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రస్తుత ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రామగుండం కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, తాను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చానని తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కళాశాలలో వాటాను కూడా సాధించడం జరిగిందని, స్పెషల్ వార్డు సమస్య అలాగే ఉందని, ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తి స్పెషల్ వార్డు సాధించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే అన్ని వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కళాశాలలో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తన హయాంలో మంజూరైన సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఐటీ పార్కుల పనులను ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే ప్రారంభించాలని కోరారు. తన హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నింటికీ ప్రస్తుత ఎమ్మెల్యే నిధులను కేటాయింపజేసుకుని వెంటనే పనులను ప్రారంభించాలని ప్రస్తుత ఎమ్మెల్యేను ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే బసంతనగర్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు పనులు పూర్తయినా ఇంకా వినియోగంలోకి తీసుకురాకుండా అలాగే ఉంచడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి కేంద్ర రైల్వే అధికారులతో మాట్లాడి పూర్తి చేయించిన రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయినాయి. మరి 8 నెలలు గడిచింది. ఈ పనులను పూర్తి చేయాలని, ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేయించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్ లో ఉన్నది. ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను గతంలో కొంచెం నిర్లక్ష్యం అయితే దాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి మెప్పించి దాన్ని పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దాన్ని ప్రారంభం చేయడానికి జాప్యం చేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంది? వెంటనే
దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైనా చేయించుకోవాలంటే పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిని అధిగమించాలని ఇక్కడ ఏర్పాటు చేపించడం కోసం అసెంబ్లీ వేదికగా మాట్లాడినాం, మంజూరు చేపించినాం. ఎన్నికల కోడ్ రావడంతో అది ప్రారంభం చేయలేకపోయినాం. మేము ఈ ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో పెట్టాలని దరఖాస్తు చేసినాం. దాని మీద ఎంక్వైరీ నడిచింది. మరి ఆ ఎంక్వైరీ ఏమైందో కూడా క్లియర్గా తెలియదు. ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా శాసనసభ్యులు వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభం చేయాలని కూడా మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వీటన్నింటినీ కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బాది అంజలి, మారుతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, కాల్వ శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, రాకం వేణు, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, చింటూ, కిరణ్, జి పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పనులు పూర్తయిన బసంత్ నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై నిర్మించిన రాజు రహదారిని ప్రారంభించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి చేపట్టిన కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. బసంత్ నగర్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు పనులు పూర్తయినా ఇంకా ప్రారంభించకుండా వాహనదారులకు ఇబ్బందులను గురి చేయడం పట్ల ఆగ్రహించిన కౌశిక్ హరి సోమవారం చలో బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ రోడ్డు కార్యక్రమంకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఎస్ఐ సమ్మయ్య ఆధ్వర్యంలో కౌశిక్ హరి 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతలను ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు. ఆగ్రహించిన కౌశిక్ హరి అభిమానులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడానికి ప్రయత్నించగా రామగుండం సిఐ ప్రవీణ్, అంతర్గామి ఎస్ఏ వెంకట్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వారిని అడ్డగించే ప్రయత్నం చేయడంతో కొంత వాగ్వివాదం నడుమ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పోలీసులు వారించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించి రామగుండం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాయిస్ కానీ ఇవ్వండి. ఏం చేసినా కానీ మీరు ఈ సందర్భంగా హౌస్ అరెస్ట్ అయిన కౌశిక్ హరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పోలీస్ పాలన నడుపుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు రోడ్డు పూర్తయినా 8 నెలలు కావస్తున్నా రోడ్డును ప్రారంభించకుండా
వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రమాదాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అది ప్రశ్నిస్తూ నిరసన తెలపాలని చూస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన రోడ్లను ప్రారంభించడానికి ఇక్కడి ఎమ్మెల్యేకు చేతులు రావడం లేదా? కనీసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి ఎమ్మెల్యేకు తీరికలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే రోడ్డును ప్రారంభించాలని, లేదంటే తామే ప్రజలు వాహనదారులతో కలిసి రోడ్డుకు అడ్డంగా పోసిన మట్టిని తొలగింపజేస్తామని మరోమారు హెచ్చరించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి 6 నెలలు అవుతుంది, దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా వెలిసి అక్కడ మైసమ్మకు మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ఈ సోమవారం వరకు వాయిదా పెట్టినాం. ఈ వారం రోజుల లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి, లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపియడం జరిగింది. దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత 6 నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బ్రిడ్జ్ అయినాక కూడా, బ్రిడ్జ్ కాక గత 15 ఏళ్ళకెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక యాక్సిడెంట్లు అయినాయి, అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని అంతటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని తొలగించండి, తొందరగా రోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కొద్దిగానన్నా సోయి లేకుండా, ప్రజలంటే ప్రేమ లేకుండా ఊర్లలో పొంటి తిప్పుకుంటా జల్సాలు చేసుకుంటారు అని చెప్పి రోడ్డుకో కొబ్బరికాయ, అసలు పాత బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టుడు కూడా అనవసరం. అది కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది పూర్తయింది. ఆ రోజు ఎన్నికల కోడ్ రావడం వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేదు. ఇవాళ 7 నెలల తర్వాత కూడా ఓపెనింగ్ చేయడానికి వాళ్ళకు చేతులు రాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇవాళ ధర్నా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి నిరసన తెలిపే కార్యకర్తలను విచక్షణారహితంగా దాడి చేస్తూ ఉన్నారు, బండ్ల తాళాలు గుంజుకుంటారు. అక్కడ ఉన్నటువంటి మన అంతర్గాం ఎస్ఐ చిన్నపిల్లలాగా ఏందది వ్యవహారం, దురుసుగా వ్యవహారం చేయడం కానీ ఆ తాళాలు గుంజుకునుడు. అక్కడ నిరసన తెలిపేది, రోడ్డు మీద నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఇవాళ రేపు? మేము ఏమన్నా ఇంకేమన్నా చేయడానికి వచ్చినామా, బ్రిడ్జి కూలగొట్టడానికి వచ్చినామా? బ్రిడ్జి పరామర్శం చేయండి అని చెప్పి నిరసన తెలపడానికి వస్తే కూడా ఈ విధంగా అరెస్టులు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పోలీసులను ప్రేరేపించి ఈ విధంగా చేయడం చాలా శోచనీయం. ప్రజలందరూ దయచేసి గమనించాలి. ఆ చిన్న పనిని, అయిపోయిన పనిని ఓపెనింగ్ చేయడానికి కూడా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు నిర్లక్ష్యం వహిస్తూ ఈ విధంగా అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ ఆపుతారు కావచ్చు, రేపు ఎల్లుండి ఇంకా వారం రోజులైతే ఆపలేరు కదా. తప్పకుండా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలే, చేయకపోతే ఆ మట్టిని మేమే ప్రజలందరూ కూడా తొలగించడం అనేది ఖాయమని చెప్పేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏదైతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యల మీద మీరు పూర్తిగా మనసు పెట్టి పనిచేయండి. అక్కర్రాని పనుల కోసం, మీ వ్యక్తిగత పనుల కోసం పోలీసును వాడుకోవడం, ఈ విధంగా చేయడం ఇది బాగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాలు దళితులను చిన్నచూపు చూస్తున్నారని, గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితుల పట్ల వివక్ష చూపుతూ బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధుల కంటే 3,000 కోట్లను తక్కువగానే కేటాయించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు చేవెళ్ల వేదికగా రాహుల్ గాంధీ, ఖార్గే, ప్రియాంక గాంధీ సాక్షిగా ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పిన మాట ఏమైందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ పెంపు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, మహిళా విద్యార్థినీలకు స్కూటీలు ఏమయ్యాయని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 240 ఎస్సీ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని, విద్యార్థులు ఆరు బయటని స్నానాలు చేయవలసి వస్తుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టల్స్ లోని విద్యార్థులను వేరే భవనంలోకి మార్చి ఆ హాస్టల్ భవనాలను కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక రకాలైన సమస్యల మీద సంబంధన వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అందులో ఎస్పెషల్గా దళితులు కూడా ముఖ్య భూమిక పోషించి ఎంతోమంది ప్రాణార్పణ చేసిన వ్యక్తులున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే దళితులకు 3 ఎకరాల భూమి అని, దళిత బంధు అని,
వివిధ రకాలైన అపోహలు హామీలు ఇచ్చి దళితులను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. గతం కథ అనుకుంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ అని చెప్పి వారి నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారితో వివిధ రకాలైన హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ హామీలు ఈరోజు బడ్జెట్లో పెట్టకోకుండా దళితులను మరోసారి మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మనం ఎస్సీ డిక్లరేషన్ సభ ఆగస్టు 26, 2013 రోజు చేవెళ్లలో రాజీవ్ గాంధీ గారు స్టేజ్ మీద ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. వీరి సమక్షంలో ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలలనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని అన్నారు కదా, మరి నెరవేర్చకపోవడానికి కారణం ఏంది? ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 242 ఎస్సీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు ఎస్సీ హాస్టల్లో భవనాలు శిథిలావస్థకు వచ్చినాయి. వాళ్ళకు పెట్టే భోజనము మధ్యాహ్నం పెట్టే భోజనం సాయంత్రం పెట్టే భోజనం మధ్యాహ్నమే వండి పెడతా ఉన్నారు. 6 బయట స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. 6 బయట డ్రమ్ములలో నీళ్లు నింపుకొని ఈ వర్షాకాలం పూట పాములు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అక్కడే స్నానం చేసి దండాల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఈరోజు ఎస్సీ హాస్టల్స్లో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ హాస్టల్స్ను ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి తక్షణమే విద్యార్థులను వేరే భవనాలకు మార్చాలి. వాళ్ళకు కావలసిన మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేయాల్సింది. తక్షణమే ఈ కార్యక్రమం చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన అసెంబ్లీ ముట్టడియడం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేల గైర్హాజరు చేయడం కానీ వివిధ రకాలైన యాజిటేషన్స్ ప్రోగ్రామ్ చేసుకొని మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, సిల్వ లక్ష్మి, నరసయ్య, మహావాది రామన్న, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, మాదాసు సుధాకర్, దాసరి శ్రీనివాస్, బద్రి దేవిందర్, అంది రాజ్ కుమార్, అపర్ణ, వెంకటి, రమేష్, తడగుంట నరసయ్య, జనగామ సాగర్, కొమ్ము స్వామి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. JDK2 ఇంగ్లాండ్ గని ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అండర్ మేనేజర్ భరత్ ను బదిలీ చేయాలంటూ సోమవారం ఆర్చివన్ GM సమక్షంలో 2 ఇంగ్లాండ్ గని కార్మికులు ధర్నాకు దిగారు. JDK2 ఇంగ్లాండ్ గనిలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భరత్ను నేను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గని ఆవరణలో కార్మిక సంఘాల అఖిలపక్షం నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల రెడ్ కార్డ్, ఎల్లో కార్డు ప్రయోగాలతో కార్మికులు భయాందోళనకు గురి కావడంతో గని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. యాజమాన్యం ప్రయోగిస్తున్న కార్డులకు కార్మికులు భయపడవద్దని, మీకు అండగా కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే కార్మిక సంఘాల వినతిపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన కార్మికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికులతో TBJKS, AITUC, INTUC, CITU, HMS, BMS సంఘాలు కూడా జత కలిశాయి. ఆర్చివన్ GM చింతల శ్రీనివాస్
కార్మికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. యాజమాన్యం పరంగా ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనరల్ మేనేజర్తో యూనియన్ నాయకులు సంప్రదింపులు జరిపి ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటానని జీఎం హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గేట్ మీటింగ్ లో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, మాదాసు రామూర్తి, యాదగిరి సత్తయ్య, ఆరెల్లి పోసం, రంగు శ్రీనివాస్, మెండ శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఉందని, ఎస్సీ సంక్షేమ నిధులను పార్టీలకు అతీతంగా దళితులందరికీ అందేలా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు కృతజ్ఞతగా తెలుపుతూ సోమవారం గోదావరికని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొంతల రాజేష్ మహంకాళి స్వామితో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందన్న విషయం మరోమారు తేటతెల్లమైందని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే పార్టీ కార్యకర్తలకే దళిత బంధునిచ్చినట్లు కాకుండా అర్హులైన దళితులందరికీ ఎస్సీ సంక్షేమ నిధులను వర్తింపజేసేలా ఎమ్మెల్యే కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. రామగుండంలో దళితులు ఎక్కువగా ఉండటం కారణంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను లోపించి దళితులకు అధిక నిధులు కేటాయించేలా చేయడం జరిగిందన్నారు. దళిత సంక్షేమానికి బడ్జెట్లో 33,124 కోట్ల నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ టైం పోయిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 33,000 కోట్ల పైచలు చేసేదంటే మరి ఎంత చిత్తశుద్ధి ఉందో మన ఎస్సీల మీద మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి దీని యొక్క ఈ కార్యక్రమం రూపొందించుకున్న మరి శ్రీధర్ బాబు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా భట్టి విక్రమార్కి, వీళ్ళ ముగ్గురు కోఆర్డినేట్ చేసి మా నిజవర్గంలో ఎస్సీలు చాలా ఉన్నారు, మరి ఎస్సీలు చాలా నిరుపేదలు ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పి కోర్టు చేసిన మా ప్రియతమ నేత మరి రామగుండం ముద్దుబిడ్డ మరి మక్కన్ సింగ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రానున్న కాలంలో లాస్ట్ టైం ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఏదైతే డివిజన్లో కేటాయించిన వాళ్ళు చక్కగా రాలే అవి ఈసారి ఖచ్చితంగా ఈ కౌన్సిల్ మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారు కూర్చొని మీ కార్పొరేటర్లందరూ కూర్చొని కాంగ్రెస్ పార్టీలందరూ కూడా చర్చించుకున్న తర్వాత మరి ఏదైతే మీటింగ్లో పూర్తి స్థాయిలో చర్చించి మరి ఎస్సీలకు ఏ విధంగా ఏ విభాగాలు ఏ విధంగా మరి వాళ్ళకు ఏ విధంగా ఫండ్ ఏ విధంగా చెందాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ యొక్క నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి, ఏ విధంగా లోన్ అయితే ఆ విధంగా లోన్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చేస్తుందని చెప్పి 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి, తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపు 33,124 కోట్లను కేవలం ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈ రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి చెప్పించి దళితులకు కేటాయించే ఎస్సీలకు కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కేటాయించాలని భట్టి విక్రమార్క గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదర్బైన రవికుమార్, కాల్వ లింగస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ ఎండి ముస్తఫా, ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసిఫా పాషా, గట్ల రమేష్, నజీముద్దీన్, కొప్పుల శంకర్, ధూళికట్ట సతీష్, ఎర్రం మధు, బొమ్మక రాజేష్, గడ్డం సతీష్, కొండ్ర కుమార్, యనమల్ల నాగభూషణం, కాంపల్లి సతీష్, దీటి బాలరాజు, నాయని ఓదేలు, సింహాచలం, ఫజల్, ఎండి గౌస్, అల్లి శంకర్, మద్దెల శ్రీనివాస్, లక్ష్మీపురం శ్రీనివాస్, సతీష్ గౌడ్, ఆడుపు రవి, సన్నీ, మీసాల సతీష్,
లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంపాటను ఆపివేయాలని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఫిఫ్త్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రాజారావు పాల్గొని సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సింగరేణి పరిరక్షణ యాత్ర బెల్లంపల్లిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని, ఆగస్టు 5న కొత్తగూడెం బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆసన్న టీం లీడర్స్ గా ఉంటారని, ఈ రోజు రేపు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో యాత్ర కొనసాగుతూ జూలై 30 రాత్రి గోదావరి ఖని చేరుకుంటుందని, జూలై 31న ఉదయం 6 గంటలకు మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కి పూలమాల వేసి బైక్ ర్యాలీతో బస్సు యాత్ర బయలుదేరి జీడీకే 2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, అక్కడి నుంచి చౌరస్తా చేరుకొని మధ్యాహ్నం జీడీకే 11 ఇంక్లైన్ లో సెకండ్ షిఫ్ట్ గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో సాయంత్రం 5 గంటలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. కూడా సింగరేణికి కేటాయించాలని, ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు గనులు వేలం వేయడం జరుగుతూ ఉన్నది. ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్ యూనియన్స్, వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అంతేకాకుండా శ్రావణపల్లికి సంబంధించిన బొగ్గు గనిని తెలంగాణలోని సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29 నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సు జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. అది బెల్లంపల్లిలో తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శి ప్రారంభిస్తారు. అది బెల్లంపల్లి నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూరు, అలాగే మన గోదావరి ఖని 3 బ్రాంచీలకు సంబంధించి 31 తారీఖు నాడు ఇది రావడం జరుగుతూ ఉంది. ఆ 31 తారీఖు నాడు సాయంత్రం బహిరంగ సభ, పొద్దున గేటు మీటింగ్లు ఉంటాయి కాబట్టి కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో దాసరి సురేష్, జి సాయికృష్ణ, ఈ సాగర్, శశి, సానం రవి, నంది నారాయణ, పి సమ్మయ్య, దశరథ్ రెడ్డి, కె రమేష్, శ్రావణ్, సాగర్ 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి ఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న #1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 2 కాళ్లు విరిగి మంచానికి పరిమితమైన జిల్లపల్లి విజయ్ కు ఆర్థిక సహాయం అందజేశారు. గంగానగర్కు చెందిన జిల్లపల్లి విజయ్ పై 2 పిల్లలు, భార్య, తల్లి ఆధారపడి జీవిస్తుండగా ఇంటి పైకప్పు నుంచి కింద పడి చేతులు కాళ్ళు విరిగి మంచానికి పరిమితమైనాడు. విజయ్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తండ్రి భీమయ్య 2 సంవత్సరాలుగా పక్షపాతానికి గురై మంచంలోనే ఉంటున్నాడు. వారి కుటుంబం పరిస్థితులను తెలుసుకున్న శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ
దాతలను కోరగా శశికళ వారి కొడుకు జ్ఞాపకార్థంగా 2,000 రూపాయలు, కార్తీక్ 2,000, చంద్రమౌళి 1000, మొత్తం 5,000 రూపాయలను విజయ్కి అందజేశారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి సీతారామ సేవా సమితి సభ్యులు కోరారు. పూర్వపనేని అనుదీప్ జ్ఞాపకార్థంగా వాళ్ళ మదర్ శశికళ మేడం గారు వీరి పరిస్థితి చూసి 2,000 ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కార్తీక్ అనే ఆంధ్రలో ఉంటాడు, ఆ అబ్బాయి 2,000 పంపించడం జరిగింది. చంద్రమౌళి సారు తను ఒక 1,000 రూపాయలు పంపించడం జరిగింది. కొంత సహాయం వీరికి మేము అందించడం జరిగింది 5,000 వరకు. దాతలు ముందుకొచ్చి వీళ్ళ కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నాను. పెళ్లి విజయ్ అనేటువంటి వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇంటిమించి కింద పడి తన యొక్క అనారోగ్య పరిస్థితి కలిగి ఉండడం జరిగింది. వాళ్ళ నాన్న కూడా పక్షవాతానికి గురయ్యాడు. ఇంకా వాళ్ళ యొక్క కుటుంబంలో ఎలాంటి ఉపాధి సౌకర్యం లేక వాళ్ళు ఇతరుల యొక్క సహాయార్థమై వేచి ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నారు. దానికి స్పందించినటువంటి అనుదీప్ యొక్క జ్ఞాపకార్థము వారికి సహాయకరంగా ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రమౌళి గారు ఒక 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కార్తీక్ అనబడేటువంటి దాత 2,000 ఇవ్వడం జరిగింది. ఇలాగనే ఈ యొక్క సహాయం అనేది చాలా గొప్పది. వీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని వచ్చి సహాయం చేయడం జరిగింది. మనం ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళకు అది సరిపోనిదే. ఇంకా కూడా దాతలు ఎవరైనా పెద్ద మనసు ఉంటే చేసుకొని వచ్చి ఇంకా సహాయం చేయగలరని వాళ్ళు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులు, సీతారామ సేవా సమితి సభ్యులు అయిత శివకుమార్, నీడ రమేష్, మధ్యల దినేష్, జక్కెన శ్రీలత, అన్రాజ్, కంది సుజాత, నస్రీన్, మందల రమాదేవి, బిళ్ళ శ్రీదేవి, గాదం సరిత, భోగ్యలత, పిట్టల చంద్రకళ, కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రోడ్లో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లీకేజీ పనుల నిమిత్తం కందకం తవ్వి పూడ్చడం మర్చారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రోడ్లో వాటర్ పైప్ లీకేజీ కావడంతో మున్సిపల్ అధికారులు వాటర్ సిబ్బంది లీకేజీ మరమ్మతుల పనుల నిమిత్తం కందకం తవ్వి పనులు పూర్తయిన తర్వాత ఆ కందకాన్ని పూడ్చడం మర్చారు. ఇప్పటికీ దాదాపు 15 రోజులు కావస్తున్న ఆ కందకం అలాగే ఉండడంతో దుకాణదారులు, రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మేడిపల్లి సెంటర్ దుకాణదారులు కోరుతున్నారు. 15 రోజులు అవుతుంది. మాకు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు చాలా కష్టమవుతుంది. ఒకరిద్దరు పడ్డను కూడా దయచేసి తొందరగా కొంచెం చేయించదట్టుగా చేయండి. నేను రోడ్డు మీద ఉన్నది అటు శ్రీరామ ఫైనాన్స్ వాళ్ళకు ఆ బండ్లు పోవడానికి అదవుతుంది. ఈ 15 రోజులు అయితే వాటర్ పైపులు లీకేజ్ కూడా తవ్వారు. వచ్చి పోయేటోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అందులో 2-3 పడిపోయారు రాత్రిపూట. దయచేసి మీరు తొందరగా చేయగలరని కోరుచున్నాను. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి రామగుండం నియోజకవర్గానికి వచ్చిన అయిత ప్రకాష్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం నగర అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రామగుండం బి పవర్ హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పుష్పగుచ్చాలనిచ్చి సాల్వాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ తో పాటు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని అన్నారు. శ్రీపాదరావు కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కూడా పార్టీ కోసం పనిచేయడం మూలంగానే నేడు పార్టీ గుర్తించి తనకు ఈ పదవిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం మేడిపల్లి సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ టౌన్ అధ్యక్షులు అషిఫ్ పాషా ఆధ్వర్యంలో కూడా పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలకగా ఎఫ్సీఐ కార్నర్ వద్ద ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ నా మీద నమ్మకంగా నా మీద పెట్టి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, అట్లాగే మా పీసీసీలు పెద్దలు శ్రీపాదరావు గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీలో అతనితో జర్నీ చేయడం జరిగింది. అలాగే వారి మరణాంతరం శ్రీరావు గారు మంత్రి శాసనసభ్యులు, ఇలా ఐటీ మంత్రి, ఇండస్ట్రియల్ మంత్రి, శాసనసభ మంత్రి అయిన శ్రీధర్బాబు గారు నాయకత్వంలో పనిచేస్తూ ఇప్పుడు నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్నందుకు నాకు పదవి ఇచ్చారు. దాంట్లో భాగంగా గోదావరికని ఎమ్మెల్యే అయినటువంటి
మా సోదరుడు మక్కన్ సింగ్ గారు, అట్లాగే మా గంధ సత్యనారాయణ భూపాలపల్లి గారు, విజయ రమణారావు గారు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరి ఆశీర్వాదంతో నాకు ఇలా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో, ఏం నరేంద్ర రెడ్డి, చాలామంది ఉత్తమ్ రెడ్డి, చాలామంది పెద్దలు అందరూ నాకు ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఇచ్చినందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ రామగుండం 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సింగరేణి ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకి హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ రాజు చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ మాట్లాడుతూ సీఎండీ బలరాం నాయక్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అలాగే సింగరేణిలో కార్మిక సోదరులందరికీ చాలా దగ్గరయ్యారన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వారి అవసరాలను తీరుస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఆయన ప్రకృతి ప్రేమికులని ఎన్నో మొక్కలు నాటి రికార్డులు సృష్టించారని అన్నారు. అధినేత ఐఏఎస్ ఆఫీసర్ బలరాం నాయక్ గారికి మొట్టమొదటిగా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బలరాం నాయక్ గారి జన్మదిన వేడుకలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చేయటం చాలా హర్షణీయము, సంతోషదాయకము. ఇట్లా అందరికీ సింగరేణి కంపెనీ ఎంప్లాయీసే కాకుండా ఇతరులు కూడా బలరాం నాయక్ గారి సేవలని, వారి వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ వారి పుట్టినరోజును జరుపుకోవడం అనేది వారి యొక్క వ్యక్తిత్వం గొప్పతనాన్ని మనకి బయటపెడుతుంది. ఒక సామాన్యమైనటువంటి పేద అట్టడుగు వర్గాల కుటుంబంలో జన్మించినటువంటి బలరాం నాయక్ గారు ఇవాళ చాలా అత్యున్నత స్థాయికి భారతదేశంలోనే ఒక గొప్ప కంపెనీని ఇవాళ లీడ్ చేస్తున్నటువంటి దిశకు వెళ్ళడం వారి యొక్క గొప్ప నైపుణ్యానికి, వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్కి దర్పణం పడుతుంది. అంతేకాకుండా ఆయన తన యొక్క ఈ ఉన్నత పదవులకు అధిరోహించినప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా, తను ఏ వర్గం నుంచి వచ్చినాడో, ఎక్కడి నుంచి వచ్చినారో దాన్ని మర్చిపోకుండా ఆ యొక్క వర్గాల ప్రజల కోసము ఆయన చాలా కట్టుబడి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది ఆఫీసర్స్ అయిన తర్వాత వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు, కానీ తన యొక్క అధికారాన్ని, హోదాను కూడా ఆ వర్గాల కోసం తను పనిచేస్తున్నటువంటి తీరుగా మనకి స్పష్టంగా తను ఉన్నత పదవిలోకి వెళ్ళిన తర్వాత కనబడడం మన అందరం కూడా చాలా ఆమోదించదగ్గ విషయము, అభినందించదగ్గ విషయము. ఈ కార్యక్రమంలో పెనుకొండ నిఖిల్, కడమండ శ్రీహరి, రామకృష్ణ, రాగుల కిరణ్, సంఖ్య రవీందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు ఏర్పాటుకు కృషి చేయాలి. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. ప్రస్తుత ఎమ్మెల్యేని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్. ఉద్రిక్తతకు దారితీసిన బసంత్ నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై నిర్మించిన రోడ్లను వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి చేపట్టిన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి. బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ డిమాండ్. జీడీకే2 ఇంగ్లాండ్ గని ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అండర్ మేనేజర్ భరత్ ను బదిలీ చేయాలంటూ ఆర్జీవన్ జీఎం సమక్షంలో ధర్నాకు దిగిన 2 ఇంగ్లాండ్ గని కార్మికులు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలను జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు. సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ పోస్టర్ను ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రాజారావు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.